అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 152 త్రిపుర భైరవి జ్వాలాముఖి దేవ్యాదుల పూజావిధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. త్రిపుర భైరవి జ్వాలాముఖి దేవ్యాదుల పూజావిధి. త్రిపుర లేదా త్రిపురాభైరవిని యథావిధి ఓం హ్రీం ఆగచ్చదేవి అనే మంత్రముతో ఆవాహన చేసి ఐం హ్రీం హ్రీం అనే మంత్రమునుచ్చరిస్తూ లేఖను గీసి ఓం హ్రీం క్లోదిని భం నమః అనే మంత్రాన్ని జపిస్తూ దేవికి ప్రణామం చేయాలి. తరువాత మహాప్రేతాసనంపై శక్తులతో సహా కొలువు తీరిన త్రిపురాభైరవీ దేవిని విద్యుక్తంగా పూజించాలి. ఐం హ్రీం త్రిపురాయే నమః అనే మంత్రాన్నుచ్చరిస్తూ దేవి యొక్క పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వాది ముఖాలకు నమస్కారం చెయ్యాలి. ఓం హ్రీం పాసాయ నమః, క్రీం అంకుశాయ నమః, ఐం కపాలాయ నమః ఇత్యాది మంత్రాలతో ఆమె ఆయుధాలకు నమస్కారం చేయాలి. త్రిపుర భైరవి పూజలో భాగంగా ఎనమండుగురు భైరవులను వారితో బాటుగా మాతృకలను కూడా పూజించాలి. అసితాంగ, రురు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాలి, భీషణ, సంహారులను ఎనమండుగురు భైరవులు కాగా బ్రహ్మాణి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా, అపరాజిత, దుర్గా లను వారలు ఎనమండుగురు మాతృకలు. భైరవులను మాతృకలను ఒకరిద్దరిని ఒకే మంత్రంలో ఒక్కొక్క దిక్కు వైపు ఆవాహన చేయాలి. ఓం కామరూపాయ అసితాంగాయ భైరవాయ నమో బ్రహ్మాణ్యే అనే మంత్రంతో తూర్పు దిక్కులో అసితాంగ భైరవుని బ్రహ్మాణి దేవిని ఆవాహన పూర్వకంగా పూజించాలి. అలాగే ఓం స్కందాయ నమః, రురు భైరవాయ నమః, మాహేశ్వర్యే నమః అను మంత్రాల ద్వారా స్కంద, రురు భైరవ, మాహేశ్వరీలను దక్షిణంలోనూ ఓం చండాయ నమః, కౌమార్యే నమః అనే మంత్రాలతో చండభైరవుని, కౌమారీ దేవిని పడమటి దిక్కులోనూ ఓం ఉల్కాయ నమః, ఓం క్రోధాయ నమః, ఓం వైష్ణవ్యే నమః అనే మంత్రాలతో ఉల్క, క్రోధ, వైష్ణవీలను ఉత్తర దిక్కులోనూ ఓం అఘోరాయ నమః, ఓం ఉన్మత్త భైరవాయ నమః, ఓం వారాహే నమః అనే మంత్రాలతోర అఘోర, ఉన్మత్త, వారాహీలను ఆగ్నేయంలోనూ ఓం సారాయ కపాలినే భైరవాయ నమః, ఓం మాహేంద్రే నమః అనే మంత్రాలతో సమస్త సంసారానికి సారభూతుడైన కపాలి భైరవుని మాహేంద్రీ దిశలోను, మాతను నైరుత్య ఓం జాలంధరాయ నమః, ఓం భీషణాయ భైరవాయ నమః, ఓం చాముండాయ నమః అనే మంత్రాలతో జాలంధర, భీషణ భైరవ, చాముండలను వాయవ్యంలోను, ఓం వటుకాయ నమః, ఓం సంహారాయ నమః, ఓం చండికాయే నమః అనే మంత్రాలతో వటుక, సంహార, చండికలను ఈశాన్యంలోనూ ఆవాహన చేసి పూజించాలి. అష్టమాతృకలలో అపరాజిత, దుర్గ పేరు కనిపిస్తోంది. మంత్రాలలో మాత్రం ఆ పేరుతో కాకుండా ఆ దేవిని చండికానామ జపంతో ఆవాహన చేయాలని తెలుస్తున్నది. తదనంతరం సాధకుడు రతీదేవిని, ప్రీతీదేవిని, కామదేవుని, ఆయన పంచబాణాలను పూజించాలి. ఈ విధంగా మొక్కవోని దీక్షతో ఎల్లవేళలా ధ్యానం, పూజ, జప, హోమాలను చేసిన సాధకునికి దేవి పలుకుతుంది. నిత్యక్లిన్న త్రిపుర భైరవి జ్వాలాముఖి అను దేవీ రూపాలు సమస్త వ్యాధి వినాశకాలు. జ్వాలాముఖి దేవిని ఇలా పూజించాలి. ముందుగా పద్మ మండలాన్ని వెలయించి దాని బాహ్య దళాల్లో క్రమంగా నిత్య, అరుణ, మదనాతుర, మహామోహ, ప్రకృతి, మహేంద్రాణి, కలనాకర్షిణి, భారతి, బ్రహ్మాణి, మాహేసి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా, అపరాజిత, విజయ, అజిత, మోహిని, త్వరిత, స్తంభిని, జృంభిని, కలికాదేవులను పూజించాలి. తరువాత పద్మమధ్యంలో జ్వాలాముఖిని యథావిధిగా పూజించడం ద్వారా అన్ని విషాలను, సర్వదోషాలను దూరంగా పారద్రోలవచ్చు. చాముండి యంత్రం ద్వారా ప్రశ్నకర్తకు శుభాశుభ పరిజ్ఞానం కలుగుతుంది. ఈ పూజలను స్వయంగా భైరవుడే ఉపదేశించాడు. అధ్యాయాలు 198, 199. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 152 త్రిపుర భైరవి జ్వాలాముఖి దేవ్యాదుల పూజావిధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.